హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ బిదా లక్ష్మణంద. ఇప్పుడిప్పుడే వచ్చిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ నుండి టీటీడీ శ్రీవాణి టికెట్ల మీద నూతన నిర్ణయం తీసుకుంది. తెలుగువారి కొలువైన టీటీడీ బాలాజీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ మీద టీటీడీ వాళ్ళు కొత్త నిర్ణయం అనేది తీసుకున్నారు. శ్రీవాణి టికెట్లు ఏదైతే ఆఫ్లైన్ టికెట్లు ఉన్నాయో వాటి మీద నూతన నిర్ణయం అనేది తీసుకున్నారు. సో తిరుమల శ్రీవారి దర్శనం పెరుగుతున్న భక్తుల రద్దీ దృష్ట్యా సామాన్య భక్తులకు మరింత ప్రాధాన్యత పెంచేందుకు వీలుగా టీటీడీ చర్యలు తీసుకుంది. అంటే సామాన్య భక్తులకు ప్రాధాన్యం ఇస్తూ కొత్తగా నూతనంగా కొన్ని డెసిషన్స్ అనేది టీటీడీ తీసుకుంది. ఆ డెసిషన్స్ ఏంటి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తిరుమల శ్రీవారి దర్శనం పెరుగుతున్న భక్తుల రద్దీ దృష్ట్యా సామాన్య భక్తులకు మరింత ప్రాధాన్యత పెంచేందుకు టీటీడీ నిర్ణయం తీసుకుంది. జూలై 22 నుంచి శ్రీవారి దర్శన టికెట్లు రోజువారీ కోటాను 1000కి మాత్రమే పరిమితం చేసింది. ఇందులో భాగంగా ఆన్లైన్లో ఏ మార్పు చేయకుండా 500, ఆఫ్లైన్లో 1000 టికెట్లు మాత్రమే జారీ చేయనున్నారు. తిరుమల గోకులం విశ్రాంతి భవనంలో 900 శ్రీవాణి టికెట్లను మొదట వచ్చిన వారికే మొదటి ప్రతిపాదనగా ఇస్తారు. మిగిలిన 100 టికెట్లను శ్రీవాణి దాతలకు అంటే విమానాశ్రయంలో కరెంట్ బుకింగ్ కౌంటర్లో అందుబాటులో ఉంచారు. బోర్డింగ్ పాస్ ద్వారా తిరుపతి ఎయిర్పోర్ట్ కౌంటర్లో మాత్రమే ఈ ఆఫ్లైన్ టికెట్లు జారీ చేస్తారు. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని టీటీడీ కోరింది. సో ఏదైతే మంచి నిర్ణయం తీసుకున్నారండి, శ్రీవాణి టికెట్లను లిమిట్ చేస్తూ సామాన్య ప్రజలకు భక్తుల దర్శనం అనేది కలిగిస్తున్నారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.